హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంతిని. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పావ్ బాజీ చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా తయారు చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. బాజీకి కావాల్సిన పదార్థాలు ఇలాంటి బన్స్ తీసుకొచ్చుకోవాలి మనం మెత్తగా. అండ్ అలాగే క్యాబేజీ, వాటికి కావాల్సిన పదార్థాలు సన్నగా తురిమి మంచిగా వాష్ చేసుకోవాలి. ఆలుగడ్డ, ప్రతి ఒక్కటి కూరగాయలు ఉంటాయి కదా, అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఆలుగడ్డ, క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, కళ్యామాకు, ఉల్లిగడ్డ అండ్ అలాగే ఎల్లిపాయలు. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూపించిన కదా, తయారు చేసే విధానం ఎలా చేయాలో చూపిస్తారండి. ఇప్పుడు మనం మంచిగా కడాయి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గిన్నె మంచిగా మనకి హీట్ ఎక్కాలి, అప్పుడే మనకి ఆయిల్ కూడా తొందరగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మన గిన్నె వేడెక్కింది తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గిన్నె వేడి కావాలి, అప్పుడే మనకి ఆయిల్ కూడా మంచిగా మనకి వేడెక్కుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. గిన్నె వేడెక్కింది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే అన్ని కర్రీస్ మనకి మ్యాష్ కావాలి, మంచిగా మెత్తగా కావాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మంచిగా గోలినాక మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు మంచిగా నూనెలా మంచిగా మనకి ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఆయిల్ ఎక్కింది, ఇప్పుడు అలాగే ఎల్లిపాయలు వేసుకుందాం. అలాగే మనం అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ మనకి మంచిగా ఫ్రై కానివ్వాలి. సన్నం కోసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఆలుగడ్డ వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది కదా, మనకి తొందరగా మగ్గిపోతాయి. అన్నీ చూసుకొని సరిపడ ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, మనకి తొందరగా మగ్గిపోతాయి మంచిగా. పసుపు. ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి వీటిని. ఇప్పుడు అలాగే మనం సన్నగా కరిగి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా ఇందులో వేసుకోవాలి. ఆలుగడ్డ వాటర్లు ఎందుకు వేసినా అంటే మనకి నల్లబడది. వేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా ఎందుకు వేసుకోవాలి, సన్నగా వేసుకోవాలి ఏదైనా, అప్పుడే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. లేకపోతే అంత మనకి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకొని మంచిగా ఫ్రై అయినాక అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. అప్పటిదాకా వేయద్దు, మనకు టేస్ట్ అనేది రాదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. మన ఇంట్లో ఏ వంట వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మొత్తం మెత్తగా అయ్యేదాకా మనం కొంచెం నూనెలో ఉడికిన తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉడికిద్దాం. మనం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్, చూపిస్తారండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. దించేటప్పుడు లాస్ట్లో మనం పావు భాజీ మసాలా, కొత్తిమీర వేసుకోవాలి.
ఇప్పుడైతే దీంట్లో కొంచెం కారం వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మనం నూనెలో ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో మంచిగా ఉడికిన తర్వాతనే అప్పుడు మనం దీన్ని మొత్తం మనం మ్యాష్ చేయాలి. అప్పుడే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం. ఫుల్ పెట్టిన కదా, కొంచెం వేడైంది. ఇలా వాటర్ వేయకపోతే మనకి ఉడకది. చూసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మెత్తగా అవ్వాలి కాబట్టి వాటర్ ఈ విధంగా మొత్తం మునిగేటట్టు మనం వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఫుల్ మంట మీద మొత్తం ఉడకనివ్వాలి మెత్తగా. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుదాం. ఈలోపు మనం బ్రెడ్ కట్ చేసి పెట్టుకుందాం. చూద్దామా ఫ్రెండ్స్, మన కర్రీ ఏడు వరకు అయిందో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించి ఇప్పుడు మనం దీన్ని వేడి మీదనే మొత్తం ఇలా ఒకటి ఉంటుంది పావు బజ్జీ చేసేది, ఇలాంటి దీంతోనే మొత్తం మనం మెత్తగా వేడి మీద ఇట్లా అంటే మ్యాష్ చేస్తే మనకి మొత్తం ఇది ఇట్లా మనం వేడి మీద మ్యాష్ చేస్తేనే మనకి కరిగిపోతుంది, మొత్తం మెత్తగా అయిపోతుంది. చల్లారిన తర్వాత చేస్తే మనకి రాదు. ఇట్లా ఈ విధంగా గట్టిగా నాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మొత్తం వేడి మీద మ్యాష్ చేసి ఈ విధంగా రావాలి మెత్తగా. ఇప్పుడు ఇందులో మనం పావు బజ్జీ మసాలా చల్లుకోవాలి కొంచెం టేస్ట్ కోసం. అలాగే దించేటప్పుడు ఇంకా కొంచెం మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం మనకి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి మీద నుంచి. మనకు అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది అయ్యేలోపు ఇటు సైడ్ బ్రెడ్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇది ఆల్రెడీ నేను ఇక్కడ పెనం పెట్టిన, మనకి వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుని బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనం బ్రెడ్ ఈ విధంగా మంచిగా మనం ఆయిల్లో చేసుకోవాలి. కొంచెం మనం అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇప్పుడు మంచిగా మనకి ఫ్రై కానివ్వండి. ఆల్రెడీ ఇక్కడ మనకి కర్రీ అయిపోయింది, ఒకసారి చూడండి. కొంచాలి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం బ్రెడ్ అనేది మంచిగా కొంచెం లైట్గా మనం ఆయిల్ అనేది వీటిపైన వేసుకోవాలి. లైట్గా ఎక్కువ వేసుకోవద్దు, అప్పుడు మనకి ఇది మంచిగా వేడి చేయాలి. దీన్ని చూడండి, ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. ఈ విధంగా మనం అటు ఇటు మరల వేసుకోవాలి బ్రెడ్ అనేది. ఈ విధంగా మనం బ్రెడ్ అటు ఇటు అనుకొని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, గోల్డ్ కలర్ వచ్చేలాగా. ఈరోజు వచ్చేసి రెసిపీ నాది ఇది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.